ఓకే. మరి క్లాస్ స్టార్ట్ చేయడానికి విఐపి గారు రావాలి కదా, గట్టిగా పిలవండి. ఓకే, వినపడట్లేదు గట్టిగా. రైట్, వచ్చేసాడు అబ్బరక దబ్బరా. మేడం ఒకసారి కన్ఫర్మ్ చేయండి, నా వాయిస్ క్లియర్ అండి? ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే, రైట్. డేట్ వేసుకోండి నాన్న, ఆలస్యం చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. డేట్ వేసుకోండి. రైట్, ఈ రోజున మెమరీ టిప్స్ తోటి క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ రాసుకోండి. నేమ్ 3 states having block soil and the crop which is mainly grown in it. బ్లాక్ సాయిల్ ఉన్న స్టేట్స్ 3 ఉన్నాయి, అవి ఏంటి ఇండియాలో? వాటిలో ఏ పంట పండుతుంది అనేది క్వశ్చన్. చిల్డ్రన్ వాయిస్ నాకు వినబడట్లేదు మేడం, ఏమన్నా ట్రై చేస్తారు కొద్దిగా? వాయిస్ ఓకే, రైట్ మేడం, మీ వాయిస్ వినబడుతుందండి. ఓకే ఓకే ఓకే. ఓకే, టేక్ యువర్ టైం, టేక్ యువర్ టైం, టేక్ యువర్ టైం. హలో, మీకు చెప్పిన కంప్లీట్ అయితే షబాష్ షబాష్ అని కామ్గా కూర్చోవాలి. కంప్లీట్ సార్ అనకూడదు. షబాష్ 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 షబాష్. గుడ్ గుడ్ చిల్డ్రన్. ఓకే, ఇప్పుడు మీకు స్మాల్ స్టోరీ చెప్తాను, మీరే గెస్ చేయండి ఆ స్టేట్స్ ఏంటో. అనగనగా ఒక మహారాజా ఉన్నారు, అంటే ఒక కింగ్ మహారాజా ఉన్నారు. ఆ మహారాజా ఇంకో మహారాణిని లవ్ చేశారు. ఆ మహారాణి పేరు ఝాన్సీ రాణి. అయితే ఆవిడ కూడా లవ్ చేసింది, కానీ చిన్న కండిషన్ పెట్టింది. ఒక చిట్టి ఘర్ అంటే ఒక స్మాల్ హౌస్ కట్టిస్తేనే మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పింది ఆవిడ. అయితే ఆ చిట్టి ఘర్ మామూలుగా కాదు, బ్లాక్ సాయిల్ తోటి కాటన్ తోటి కట్టాలని చెప్పింది ఆవిడ. అప్పుడు మహారాజా గారు అలాగే బ్లాక్ సాయిల్ కాటన్ తోటి ఇల్లు కట్టించారు, చిట్టి ఘర్ కట్టించారు. వాళ్ళిద్దరు మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఈ స్టోరీలో మహారాజా అంటే ఏ స్టేట్ వస్తుంది? గట్టిగా. మహారాష్ట్ర. రాసుకోండి. ఝాన్సీ రాణి ఏ స్టేట్? ఎక్సలెంట్, వండర్ఫుల్ మెమరీ ఉంది మీకు. గుడ్, మధ్యప్రదేశ్. చిట్టిఘర్? ఎక్సలెంట్ ఎక్సలెంట్, వండర్ఫుల్. ఓకే, అయిపోయిందా? 3 స్టేట్లు వచ్చేసినాయి. బ్లాక్ సాయిల్ కాటన్ కాటన్. నోట్ చేసుకోండి. నోట్ చేసుకోవడం కంప్లీట్ అయిన వాళ్ళు ఒకసారి కళ్ళు మూసుకుని మొత్తం రివైండ్ చేసుకోండి. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మైండ్లో రివిజన్ చేయండి.
కంప్లీట్ అయితే షబాష్ షబాష్ షబాష్. గుడ్. లెట్ us recall. Now answer me. Name 3 states having black soil and the crop which is mainly grown in it. Okay. First one, Maharashtra ante Maharashtra, Madhya Pradesh and Chhattisgarh. This is the answer. ఇలా మీరు నేను నేర్పించిన వాటిని మీరు లెసన్స్ కూడా అప్లై చేయాలి. ఓకేనా? అప్పుడు ఇన్ఫర్మేషన్ ఈజీ గుర్తుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ రాసుకోండి. నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా హెడింగ్ పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఆ నైబరింగ్ కంట్రీస్ ఏంటి చూపిస్తాను, నోట్ చేసుకోవద్దు. ముందు లిజన్ కేర్ఫుల్లీ, తర్వాత నోట్ చేసుకుని టైం ఇస్తాను. ఓకేనా? ఇక్కడ నైబరింగ్ కంట్రీస్ అంటే మన ఇండియాకి బోర్డర్ అంటే ల్యాండ్ మాత్రమే కాకుండా వాటర్ కూడా షేర్ చేసుకున్న నైబరింగ్ కంట్రీస్ ఏమున్నాయి అంటే మనకి 9 ఉంటాయి. అవి చెప్పండి లౌడ్గా. ఫస్ట్ వన్, నెక్స్ట్ వన్, భూటాన్, చైనా, మాల్దీవ్స్, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక. ఇలా 9 కంట్రీస్ ఉన్నాయి. ఓకే, మనకి ల్యాండ్ అండ్ వాటర్ షేర్ చేసుకున్న, బార్డర్స్ షేర్ చేసుకున్న కంట్రీస్ అన్నమాట. ఓకేనా? దీన్ని గుర్తుపెట్టడానికి ఒక వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. దీన్ని అక్రోనిమ్ అంటారు. అక్రోనిమ్ అనేది మీకు నేను తర్వాత నేర్పిస్తాను. ముందు నోట్ చేసుకోండి. క్యాపిటల్స్ రాసుకోండి. సిఎన్, ఎంబీబీఎస్, మ్యాప్. క్యాపిటల్స్ రాసుకోండి. ఈ వర్డ్ గుర్తుపెట్టుకుంటే దీని అక్రోనిమ్ అంటారు. ఈ అక్రోనిమ్ గుర్తుపెట్టుకుంటే ఆ 9 నైబరింగ్ కంట్రీస్ అనేవి ఈజీ గుర్తుండిపోతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి. సిఎన్ అంటే మన సీఎం గారు ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఒక కాలేజీ పెట్టారు. ఏం కాలేజ్? ఎంబీబీఎస్ కాలేజ్. ఓకే, దాంట్లో జాయిన్ అవ్వమని మన నైబరింగ్ కంట్రీస్ అన్నిటికీ ఒక మ్యాప్ పంపించారు. అందరం మ్యాప్ పట్టుకుని వచ్చి ఆ కాలేజీలో జాయిన్ అయిపోయారు. ఓకేనా? చంద్రబాబు నాయుడు గారు ఎంబీబీఎస్ కాలేజీ పెట్టి అందరికి మ్యాప్ పంపించారు. ఆ మ్యాప్ తీసుకుని అందరూ వచ్చి జాయిన్ అయిపోయారు. ఓకేనా? దీంట్లో గెస్ చేయండి. సిఎన్ లో సి అంటే సూపర్. ఇప్పుడు రాసుకోండి. ఎన్ అంటే నేపాల్. సూపర్. తర్వాత ఎం అంటే మాల్దీవ్స్, బి అంటే బంగ్లాదేశ్, బి అంటే భూటాన్, ఎస్ అంటే శ్రీలంక, ఎం అంటే మయన్మార్, ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్, పి అంటే పాకిస్తాన్. నోట్ చేసుకోవడం కంప్లీట్ అయిన వాళ్ళు ఒకసారి రీకాల్ చేయండి. మరలా ఈ వీడియో కూడా నాకు పెట్టండి అన్న. నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి 9 కంట్రీస్ పేర్లు చెప్తే ఒక వీడియో పెట్టండి. చాలా మంది చాలా బాగా పెడుతున్నారు. సూపర్, వెరీ హ్యాపీ. నిన్న చైనా బార్డర్స్ పెట్టారు, గంగా ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుందో అది పెట్టారు. సూపర్, వెరీ హ్యాపీ. అలా ప్రాక్టీస్ చేయాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 9 కంట్రీస్ని కూడా మెమరైజ్ చేసి సిఎన్ అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటి, చైనా, నేపాల్, ఎంబీబీఎస్ అంటే ఇలా మీరు రీకాల్ చేస్తూ చక్కగా వీడియో పెట్టండి. ఎంతమంది పెడతారు? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. సూపర్, గుడ్ చిల్డ్రన్, వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఓకే, త్వరగా నోట్ చేసుకోండి అన్న. నోట్ చేసుకోవడం అయితే స్పీడ్ మ్యాథ్స్కి వెళ్ళిపోదాం.
ఓకే, ఇప్పుడు స్పీడ్ మ్యాథ్స్కి వెళ్దాం. ఇప్పుడు ఒక చిన్న టెక్నిక్ చిన్నపిల్లల కోసం నోట్ చేసుకోండి. లిటిల్ చిల్డ్రన్ థరోలీ కన్ఫ్యూజ్ అవుతుంటారు. జీరోస్ తండ్ అయినప్పుడు మల్టిప్లికేషన్ ఇబ్బంది పడుతుంటారు. చిన్న టిప్ చెప్తాను. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 210 into 20. ఓకే, దీన్ని చిన్న టిప్ చెప్తాను చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్న, మీరు చేదురుగానే వినండి. ముందు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే జీరోస్ని వదిలేయండి, జీరోస్ని తర్వాత చూసుకుందాం. ముందు పైన 21 ఉంది, కింద 2 ఉంది. 21ని 2తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 42 డ్రాప్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే జీరోస్ మొత్తం ఎన్ని ఉన్నాయి ప్రాబ్లంలో చెక్ చేయండి. 20లో ఒక జీరో ఉంది, 210లో ఒక జీరో ఉంది, అంటే టోటల్గా ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఉన్నాయి 2 జీరోస్. ఆ 2 జీరోస్ తెచ్చి ఈ 42 పక్కన వేసుకోండి. దట్ ఈస్ ద ఆన్సర్. అర్థమైందా? ముందు నెంబర్స్ మల్టిప్లై చేసి ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్ని కౌంట్ చేసి పక్కన రాసేసుకోండి. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? ఎంతమందికి అర్థమైంది? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. వెనక తిప్పండి దాన్ని. షాబాష్ 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 షాబాష్. ఓకే, వెల్ డన్ వెల్ డన్. మరి దీని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. వావ్, వెరీ ఫాస్ట్ వెరీ ఫాస్ట్ వెరీ ఫాస్ట్. గుడ్ చిల్డ్రన్, వెరీ గుడ్ నాన్న. మ్యాథ్స్ మీద బాగా ఫోకస్ చేయండి, 10% స్కోర్ చేయాలి మీరు. మీకు సీక్రెట్ చెప్పనా? మ్యాథ్స్లో మీరు 10% స్కోర్ చేస్తే మిగతా సబ్జెక్టులు కూడా ఈజీగా వచ్చేస్తాయి. ఎందుకంటే మ్యాథమెటిక్స్ అనేవి మీ హోల్ బ్రెయిన్ యాక్టివేట్ చేస్తాయి. ఏదైనా మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు. కాబట్టి మ్యాథ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, 42 డబుల్ చేస్తే 84. 1 2 3 4 జీరోస్. ఓకేనా? దట్ ఈస్ ద ఆన్సర్. గుడ్. ఇలా జీరోస్ ఉన్నప్పుడు ఈజీగా మీరు మల్టిప్లై చేయండి. రైట్? దీని ఆన్సర్ ట్రై చేయండి. హే, నోట్బుక్ లో రాయండి, మీరు చేయలేపేస్తున్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉండాలి, నోట్బుక్ లో రాయండి. వెరీ ఫాస్ట్. ఓకే, 31 into 3 93. మనకి 1 2 3 4 5 6 జీరోస్ ఉన్నాయి. ఓకేనా? దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? ఇది అర్థమైపోయింది కదా? నెక్స్ట్ వన్కి వెళ్దాం. కొద్దిగా అడ్వాన్స్ లెవెల్కి వెళ్దాం ఇక్కడ నుంచి. ఈ రోజున ఒక వండర్ఫుల్ టెక్నిక్, ఎక్స్ ఇంటూ సింగిల్ డిజిట్. హెడ్డింగ్ పెట్టుకోండి నాన్న. ఎక్స్ ఇంటూ సింగిల్ డిజిట్ అంటే ఎనీ గివెన్ నెంబర్ మనం మల్టిప్లై చేస్తాం సింగిల్ డిజిట్. మరి మనం రెగ్యులర్గా స్కూల్లో ఒక ప్యాటర్న్లో చేస్తాం. ఈ రోజున ఒక కొత్త ప్యాటర్న్తో స్టార్ట్ చేద్దాం. నోట్ చేసుకోండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ 478 into 8. నోట్ చేసుకుని దాని కింద ఒక అండర్లైన్ చేసుకోండి. మనం రెగ్యులర్గా రైట్ టు లెఫ్ట్ చేస్తాం, అంటే 8 8 64 అలా చేస్తాం కదా. కానీ మన స్పీడ్ మ్యాథ్స్లో లెఫ్ట్ నుంచి చేస్తే ఈజీగా ఉంటుంది, ప్లస్ లెఫ్ట్ సైడ్ నుంచి చేసే ఏ పైన బ్రెయిన్ ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది. అందుకని మనం లెఫ్ట్ నుంచి చేద్దాం. 4తో స్టార్ట్ చేద్దాం. 4 మీద చిన్న టిక్ పెట్టండి. 4 మీద చిన్న టిక్ పెట్టండి. 4ని 8తో మల్టిప్లై చేయండి. 4 8 డ్రాప్ చేయండి. ఇప్పుడు ఒక బార్ పెట్టండి. ఈ బార్ ఎందుకు? ఈ నెంబర్స్ నెక్స్ట్ నెంబర్తో మిక్సప్ కాకుండా సెపరేట్ చేస్తుంది.
నెక్స్ట్ 7 మీద టిక్ పెట్టండి. 7 8s ఆర్ సూపర్. 56 డ్రాప్ చేయండి. మళ్ళీ బార్ పెట్టండి. మళ్ళీ 8 మీద టిక్ పెట్టండి. నేను టిక్ కింద పెట్టేస్తున్నాను, ఇది కంప్లీటెడ్ అని మీకు తెలియడానికి. నెక్స్ట్ టైం మీరు చాలా లాంగ్ నెంబర్స్ చేస్తారు, చేసినప్పుడు టైం వేస్ట్ కాకుండా కన్ఫ్యూజ్ కాకుండా టిక్ పెట్టేసుకుంటే కంప్లీటెడ్ అని తెలిసిపోతుంది. ఓకేనా? 8 8s ఆర్ 64. ఓకే, ఇలా మనం ఎన్ని నెంబర్స్ ఉన్నా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోతాం, బార్ పెట్టి రాసుకుంటాం. తర్వాత దీన్ని బ్యాలెన్స్ చేస్తాం. బ్యాలెన్సింగ్ నేర్పించిన కదా మీకు, గుర్తుంది కదా? దీన్ని బ్యాలెన్స్ చేసేయండి. బ్యాలెన్స్ చేసేయండి. వావ్, అప్పుడే అయిపోయింది. గుడ్, వెరీ షార్ప్, వెరీ షార్ప్. గుడ్ నాన్న, స్మాల్ రిక్వెస్ట్, కంప్లీట్ చేసిన వాళ్ళు పక్కన చిన్నపిల్లలకి హెల్ప్ చేయండి నాన్న, వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్. శబాష్ 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 శబాష్. పక్కన కూడా చెక్ చేయండి నాన్న, ప్లీజ్ హెల్ప్ దెమ్. కొద్దిగా టైం తీసుకుని వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి. సూపర్ సూపర్, వెరీ గుడ్. మ్యాథ్స్ ఎవరికైనా నేర్పిస్తే మనకు బాగా వస్తుంది. ఈ సీక్రెట్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఎవరిని అడిగితే నేర్పించండి, అప్పుడు మీకు ఇంకా బాగా వస్తుంది. ఎస్, బ్యాలెన్స్ చేద్దాం. లాస్ట్ నెంబర్ 4 డ్రాప్ చేద్దాం, 6 క్యారీ చేద్దాం. 56 + 6 62 అవుతుంది. 62లో 2 డ్రాప్ చేద్దాం, 6 క్యారీ చేద్దాం. 32 + 6 38. దీని ఆన్సర్ 3824. ఓకే, వచ్చింది ఆన్సర్. ఎంతమందికి వచ్చింది ఆన్సర్ కరెక్ట్ గా? శబాష్ 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 శబాష్. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? నెక్స్ట్ వన్, మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. ఈసారి టిక్ పెట్టుకోవడం మర్చిపోకండి. సూపర్ సూపర్. మీరు చేసిన వెంటనే పక్కన మీ ఫ్రెండ్స్, చిన్నపిల్లలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఎవరన్నా చేయట్లేదా, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ దమ్ ప్లీజ్. ఓకే, సూపర్. 4 4s are 16, 6 4s are 24, 3 4s are 12. బ్యాలెన్స్ చేద్దాం. 2 డ్రాప్ చేసాం, 1 క్యారీ చేసాం. 24 + 1 25. 5 డ్రాప్ చేసాం, 2 క్యారీ చేసాం. 16 + 2 18. అండ్ ఆన్సర్ 1852. శబాష్ 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 శబాష్, వెరీ గుడ్. అయితే ఈసారి కొద్దిగా చిన్నది చేద్దాం, స్మాలర్ వన్. చేసేయండి. సూపర్ 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 సూపర్. ఓకే, కంప్లీట్ చేసిన వాళ్ళు పక్కన చిన్నపిల్లలు హెల్ప్ చేయండి అని లోపు ఒక 1 minute టైం తీసుకుందాం. సూపర్ సూపర్ సూపర్, వెరీ స్మార్ట్ ఉన్నారు నాన్న, అందిస్తలుగుపోతున్నారు. వెరీ గుడ్ క్వాలిటీ, గుడ్, వెరీ డిసిప్లిన్డ్. యా, 6 3s are 18, 3 3s are 9. మీకు సింగిల్ డిజిట్ వస్తే 0 పెట్టుకుని డబుల్ డిజిట్ కింద వేసుకోండి, కన్ఫ్యూజన్ ఉండదు, హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఓకేనా? తర్వాత 5 3s are 15, 2 3s are 6, 4 3s are 12. మీరు బ్యాలెన్స్ చేస్తే
2 డ్రాప్ చేసాం, 1 క్యారీ చేసాం, 6 + 1 7, 4 క్యారీ, 5 చేసాం, 1 క్యారీ చేస్తే 10 అయింది, 0 డ్రాప్ చేసాం, 1 క్యారీ చేసాం, వచ్చింది 19. అంటే దీని ఆన్సర్ 1,90,572. ఓకే, సూపర్. అర్థమైందా టెక్నిక్? ఈజీగా అనిపిస్తుందా? ఎంతమందికి ఈజీగా అనిపిస్తుంది? ఓకే, వెరీ గుడ్, శబాష్ శబాష్. ఇప్పుడు దీన్ని అడ్వాన్స్ లెవెల్ తీసుకెళ్దాం. ఓకే, అడ్వాన్స్ లెవెల్ పర్సంటేజెస్ హెడ్డింగ్ పెట్టుకోండి. పర్సంటేజెస్. గుడ్ గుడ్. ఓకే, మనకి ఇది కొద్దిగా అడ్వాన్స్ లెవెల్ కాబట్టి లిటిల్ చిల్డ్రన్ మీరు దీని గురించి ఇబ్బంది పడకండి. పర్సంటేజెస్ అనే టాపిక్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుంది. ఓకే, మిగతా వాళ్ళు లైట్ తీసుకోండి. కానీ మీకు కూడా వచ్చేస్తుంది, మీరు ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం నోట్ చేసుకోండి అన్న. 6% ఆఫ్ 4256 హౌ మచ్ అని అడిగారు. దీని మన స్కూల్ మెథడ్ ఏంటి? 6/100 వేసుకుని ఇంటూ 4256 చేసి సింప్లిఫై చేయాలి. దానికి చాలా టైం తీసుకుంటుంది. సమ్ టైమ్స్ మనకి రాంగ్ ఆన్సర్ కూడా వస్తుంది. కానీ ఒక వే చెప్తాను మీకు, చాలా సింపుల్. మీరు ఏం చేశారంటే దీని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి ముందు చెక్ చేయండి. మన ఎంత పర్సెంట్ అడిగారు చెప్పాలి అందరూ. ఎంత పర్సెంట్ అడిగారు? 6%. గివెన్ అమౌంట్ ఎంత? 4,000. మేడం మీరు నాకు అడ్డంగా ఉన్నారు మేడం, ప్లీజ్. ఓకే చిల్డ్రన్, నా వాయిస్ వినపడుతుందో ఒకసారి క్లాప్స్ కొట్టండి గట్టిగా. గుడ్. మరి నా మీ ఫోకస్ చేయండి. ఎటో చూస్తున్నారు, ఆపేద్దామా క్లాసు? బట్ లిజన్ టు మీ, ఇది ఇంపార్టెంట్ టెక్నిక్. ఓకే, 6% ఆఫ్ 4256 ఎంత అడిగారు? ఇలా అడిగినప్పుడు మీరు ఏం చేస్తామంటే ఎంత పర్సెంట్ అడిగారో అంత పర్సెంట్ తోటి గివెన్ అమౌంట్ ని మనం మల్టిప్లై చేస్తాం. అంటే 4256 ని 6 తో మల్టిప్లై చేస్తాం. ఓకే, మనం ఇప్పుడు నేర్చుకున్నాం కదా, 4256 ఇంటూ 6 చేయండి. ఓ వెరీ ఫాస్ట్ ఉన్నారు రా బాబు మీరు. గుడ్, ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న. శబాష్ 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 శబాష్. చేయండి చేయండి, అందరూ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. పక్కన చెల్లెలు తమ్ముళ్ళు కూడా చూడండి. చిన్నపిల్లలు చెక్ చేయండి నాన్న. యా, మనకి ఎంత వచ్చింది అప్పుడు? 25,536. ఓకేనా? ఇలా దీన్ని మల్టిప్లై చేసిన తర్వాత ఇంకో స్టెప్ ఉంటుంది. చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ ని బై 100 చేయాలి. ఈ స్టెప్ రాసుకోండి. మీకు ఒక పాయింట్ చెప్తాను, జాగ్రత్త వినండి. బై 100 అంటే చాలా ఈజీ అనమాట. ఎంత ఈజీ అంటే వచ్చిన ఆన్సర్ ని రైట్ నుంచి లెఫ్ట్ కి 2 నెంబర్స్ వదిలిపెట్టి డెసిమల్ పాయింట్ పెట్టేస్తే బై 100 అయిపోతుంది. అంటే లాస్ట్ లో 6 వదిలిపెట్టేయండి, 3 వదిలిపెట్టేయండి, 5 కి 3 కి మధ్యలో డెసిమల్ పాయింట్ పెట్టేయండి. దట్ ఈస్ ద ఆన్సర్. ఎంతమందికి అర్థమైంది? ఎంతమంది ఈజీగా అనిపిస్తుంది? ఓకేనా? ఓకే, శబాష్ శబాష్ శబాష్. ప్రాక్టీస్ చేద్దామా? ప్రాక్టీస్ చేద్దామా? ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఐ రిపీట్, ఎంత పర్సెంట్ అడిగితే అంత పర్సెంట్ తోటి గివెన్ అమౌంట్ ని మల్టిప్లై చేయండి. వచ్చిన ఆన్సర్ లో రైట్ నుంచి లెఫ్ట్ కి 2 డిజిట్స్ వదిలిపెట్టి డెసిమల్ పాయింట్ పెట్టేయండి. దట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి.
సూపర్ వెరీ స్మార్ట్ వెల్ డన్ అన్న వెల్ డన్. ఓకే, కొద్దిగా టైం తీసుకుని పక్కన చిన్నపిల్లలు హెల్ప్ చేయండి అన్న, ఎక్స్ప్లెయిన్ దేమ్. అందరు కరెక్ట్ ఆన్సర్ వచ్చిందో చెక్ చేయండి అన్న ప్లీజ్. ఎస్, 4 3s are 12, 4 8s are 32, 4 2s are 8, 4 4s are 16. బ్యాలెన్స్ చేస్తే 15,296. దీన్ని బై 100 చేస్తే 152.96. ఆన్సర్ కరెక్ట్ గా వస్తే ఈపు వాచిపోవాలి. షబస్ గట్టిగా. గుడ్ చిల్డ్రన్. ఓకేనా, నెక్స్ట్ వన్. దీని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, వచ్చేసిన ఆన్సర్. ఎస్, 8 3s are 24, 8 2s are 16, 8 4s are 32, 8 5s are 40. ఓకే, బ్యాలెన్స్ చేస్తే 25,960 వచ్చింది. మరి దీన్ని బై 100 చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్? 60. ఇలా పాయింట్ పెట్టుకున్న తర్వాత మీరు లాస్ట్ లో 0ని కట్ చేయొచ్చు, చెప్పకపోయినా పర్లేదు, కానీ దాన్ని కూడా కన్సిడర్ చేయాలి. కన్సిడర్ చేస్తూ పాయింట్ పెట్టుకోవాలి. ఓకేనా, దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. 0 6 తర్వాత పాయింట్ పెట్టుకుని దాని ఆన్సర్ 259.6 అని చెప్పినా సరిపోతుంది. ఓకేనా, టెక్నిక్ అర్థమైందా? అలాగే నేను హోంవర్క్ ఇస్తాను, మధ్యాహ్నం చేయండి. ఓకే, క్లాస్ నచ్చింది ఈ రోజున? మరి ఎలా చెప్తారు మీ హ్యాపీనెస్? నాకు ఎలా తెలుస్తుంది? ఒరే కొద్ది క్లాప్స్ కూడా చెప్పండి రా. హ్యాపీనెస్ అంటే చూపిస్తున్నారు. ఓకేనా, రైట్. మరి ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. నాన్న ఒకసారి చూడండి, క్లాస్లో టీచర్స్ ఉన్నారా, బయట టీచర్స్ ఉన్నారా మీకు హెల్ప్ చేయడానికి? తలవపండి, ఎస్ ఆర్ నో? ఉన్నారా? రైట్. మీకు విషయం చెప్పాలి. యాక్చువల్గా మనకి సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి, మనం ఎంజాయ్ చేస్తున్నాం. కానీ టీచర్స్కి పాపం సమ్మర్ హాలిడేసే ఉండవు. వాళ్ళు మార్నింగ్ లేవాలి, ఇంట్లో వర్క్ చేసుకోవాలి, ఇక్కడికి రావాలి, మీకు హెల్ప్ చేయాలి, మళ్ళీ స్కూల్లో చాలా వర్క్ ఉంటుంది, అది కంప్లీట్ చేసుకోవాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, అక్కడ మళ్ళీ బోర్డు వర్క్ ఉంటుంది, ఇవన్నీ చేసుకోవాలి. అంటే వాళ్ళకి అసలు రెస్ట్ లేకుండా పనిచేస్తుంటారు. ఈ ప్రపంచంలో తమ ఇంట్లో పిల్లల కంటే పరుల పిల్లలు బాగుండాలని కోరుకునే ఒకే ఒక పర్సన్ టీచర్స్. మరి టీచర్స్ మన కోసం ఇంత హెల్ప్ చేస్తున్నారు, ఇంత సాక్రిఫైస్ చేస్తున్నారు, కాబట్టి దే డిజర్వ్ ఏ బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి. ప్లీజ్ స్టాండ్ అప్. అందరూ కూడా నిలబడండి ఒకసారి. ఒక స్టాండింగ్ ఓవేషన్ ఫర్ అవర్ టీచర్స్. గట్టిగా నిలబడండి ఒకసారి. గట్టిగా క్లాప్స్ కొట్టి చెప్పండి, థ్యాంక్ యూ టీచర్ అని చెప్పండి. ఇంకొకసారి చెప్పండి, థ్యాంక్ యూ టీచర్. ఎస్, వెరీ గుడ్ నాన్న, వెల్ డన్, ప్రౌడ్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. కూర్చోండి నాన్న, ప్లీజ్ సెటిల్ డౌన్. ఓకే, క్లాస్ అని కన్క్లూడ్ చేద్దాం. చేసే ముందు నేను
ఈ రోజు నా వీడియో చక్కగా రికార్డ్ అయిందంటుంది. మనం గ్రూప్ లో షేర్ చేస్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చూస్తూ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. మమ్మీకి డాడీకి కూడా చేపించండి. ఓకేనా? ఇంట్లో అన్నయ్యలు చెల్లెలు తమ్ముళ్ళు కూడా చేపించండి. ఓకేనా? మరోసారి గట్టిగా చెప్పండి. లల్లా లల్లా వినపడలే. లల్లా లల్లా. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ అగైన్. రేపు మరో క్లాస్తో కలుద్దాం. నేర్చుకునే ప్రాక్టీస్ చేయండి. ఓకే, రైట్. వై నాన్న నాకు వీడియో పని చేయట్లేదు. వెరీ గుడ్, వెరీ హ్యాపీ. బాయ్, సీ యూ టుమారో. ఎంజాయ్ ఎంజాయ్. అలాగే అందరూ కూడా మన నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా వీడియో పెట్టాలి. ఓకేనా? అందరూ మర్చిపోకుండా పెట్టండి.